అదే వెలుగు కనిపిస్తుంది కాబట్టి ఐ వాంట్ టు సీ అమ్మవారి పాత్రలు వేయడం అనే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చిందా మీకు మైండ్లో? మీ పాత్ర వేయచ్చా, నేను ముస్లింని కదా అని. అలాగే మిమ్మల్ని కాస్ట్ చేసేటప్పుడు కూడా ఎవరు వెనకాడలేదు, మీరే అమ్మవారిని. అవును అవును. సో ఫస్ట్ థింగ్ కాస్ట్ వాజ్ నెవర్ ఇన్ మై మైండ్. అంటే ఐఎమ్ ముస్లిం అన్న థాట్ ఎప్పుడు రాలేదు, అట్లా రాలేదు. బికాజ్ మై ఫాదర్ వాజ్ అ క్రిస్టియన్ అండ్ మై మదర్ వాజ్ అ ముస్లిం. అండ్ మా ఫ్యామిలీలోనే మా మదర్ సైడ్ ఇద్దరు, ఒకరు హిందూని చేసుకున్నారు ఆల్రెడీ, ఇంకొక ఆంటీ. సో దే వర్ లైక్ మిక్స్డ్ కల్చర్. బట్ మై ఫాదర్ ఇన్ లా సైడ్ అండ్ ఆల్ వర్ స్ట్రిక్ట్, లైక్ వెరీ స్ట్రిక్ట్ from Syed's families, and they were very conservative Muslim, pakka Muslim family, but they have supported me as much as they can. అలాగే నేను చెప్పాను కదా, వాళ్ళని కూడా నేను అంత ఇదిగా చూసుకున్నాను. కానీ కాస్ట్ ఎప్పుడు నాకు అడ్డు రాలేదు. ఆ రోజుల్లో ఈ కాస్ట్ అని ఇప్పుడు వినిపిస్తుంది మనకి, ఇప్పుడు వింటున్నాం ఈ కాస్ట్ ఇలా ఉంది, వాళ్ళు కాపులు, వీళ్ళు కమ్మాలు, వీళ్ళు రెడ్డిలు, వీళ్ళు రావులు, వీళ్ళు ముస్లిం, ఇది సున్నీ, వీళ్ళు ఇది షియాజ్ అనేది ఆ రోజుల్లో లేవు సప్న. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, ఇఫ్ యూ లేదు. నా మీడియా ఈజ్ లైక్ ఎంత ఇదైపోయిందంటే దే అంటే టు అట్రాక్ట్ నెగిటివిటీ మాట్లాడితేనే చూస్తున్నారు, నెగిటివ్ చెప్పాలని, కానీ ఎవరు పాజిటివ్గా మాట్లాడడానికి ప్రయత్నించట్లేదు. సో బికాస్ ఆఫ్ మీడియా ఇదంతా స్ప్రెడ్ అయింది. బికాజ్ నౌ ఇంటర్నెట్ ఇస్ బికమ్ మోర్ పాపులర్, అంత స్ప్రెడ్ అయింది కాబట్టి ఇప్పుడిప్పుడు జనాలకి తెలుస్తుంది దట్ షీ ఈస్ ఫ్రమ్ అ కన్జర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీ అని. అప్పటి వరకు ఎవరికి తెలియదు. చక్కటి మన తెలుగింటి అమ్మాయి అనుకున్నారు తప్ప ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అమ్మాయిని ఎవరు అనుకోలేదు ఇప్పటి వరకు, బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. కాస్ట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఇది ఆలోచించలేదు, నాకు ఆ మైండ్లో రాలేదు. అమ్మవారి క్యారెక్టర్ అంట అండి మనం టెస్ట్ చేయాలి ఫస్ట్ అని అంటే, అమ్మవారి క్యారెక్టర్ అంటే టెస్ట్ చేయాలా అంటే, అప్పుడు నాకు ఈవెన్ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఐ వాజ్ సో బిజీ, ఒక స్క్రీన్ టెస్ట్ కూడా నాకు టైం లేదు స్క్రీన్ టెస్ట్కి ఇవ్వడానికి. సో దే బ్లాక్డ్ మై డేట్. ఒక 15 days ముందు ఒక డేట్ని బ్లాక్ చేసి, అప్పుడు మనకు ల్యాండ్ లైన్ డేట్ బ్లాక్ చేసి పెట్టారనమాట. ఈ డేట్ బ్లాక్ చేయండి, డేట్ లేదండి ఇలా బిజీగా ఉన్నాను, రావాలా అంటే, వాళ్ళు ఈ డేట్ బ్లాక్ చేయండి, మేమే ఈ డేట్ బ్లాక్ చేసిన రోజు ఆ రోజు షూటింగ్ చేద్దాం అన్నారు. సరే అని ఆ డేట్ బ్లాక్ చేశాను. అలాగే వెళ్ళి కూర్చుంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ రోజుల్లో మేకప్ మ్యాన్స్ అందరూ ఏంటంటే దేవుడు ఫోటో పెట్టి మనం దండం పెట్టుకొని మేకప్ వేసేవాళ్ళు. సో ఆ మేకప్ మ్యాన్ గారు, ఆయన పేరు గుర్తులేదు, ఆయన అమ్మవారి ఫోటో పెట్టి, అమ్మ ఇదిగోండి ఈ అమ్మవారి గెటపే మీకు వేయాలి అన్నారు. అలాగా అండి అని క్యాజువల్గా వెళ్ళి కూర్చున్నాను. నాకు ఆ అమ్మవారి ఫోటో చూసినప్పుడు అంటే నాకు ఏం తెలియదు దేవుడి గురించి, అమ్మవారు ఎవరో తెలియదు, ఏం తెలియదు, ఎనీథింగ్ ఐ డోంట్ నో అబౌట్ ఎనీ హిందూ గాడ్స్ ఆర్ ఎనీథింగ్, బ్లాంక్గా. కానీ ఆ అమ్మవారి ఫోటో చూసి, తల్లి ఈ గెటప్ నాకు రావాలంట, ఇలాగే కావాలంట, అసలు నువ్వు ఉన్నావా లేదా నాకు తెలియదు, నువ్వు ఉంటే గనక, నువ్వు నిజంగా ఉన్నావంటే నీ రూపాన్ని నాకు ఇవ్వు, నీ రూపం ద్వారా నేను 10 మందికి కనిపించాలి, సో నీ రూపం నాకు ఇవ్వు అని దండం పెట్టుకొని కూర్చున్నా. అయిపోయింది, ఇంకో గంట అవుతుందిగా మేకప్కి వేశారు, అంతా అయిపోయింది. చూస్తూ ఉన్నాను, నాకేం తెలియదు, ఐఎమ్ బ్లాంక్. చూసుకున్నాను బాగుందని వాళ్ళే అనుకుంటూ ఉన్నారు. అంతా అయిన తర్వాత ఆయన నాగబాల సురేష్ గారు అనమాట, అప్పుడు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చింది, ఆయన చేశారనమాట. ఆయన పిలిచారు లోపలికి రండి అనేసి. ఆయన వచ్చి చూసి చూడగానే నాకు చేతులు ఎట్లా దండం పెట్టేశారు. పెట్టగానే ఐ వాజ్ షాక్డ్, ఏంటి అని. అందరంటే ఆయన ఇలా చెప్తే ఆయన ఒక వెళ్ళి కొబ్బరికాయ తీసుకొచ్చారు ఒక ఆయన. ఇమ్మీడియట్గా వాళ్ళు కొబ్బరికాయతో దిష్టి తీసి కొట్టి, అమ్మ యు ఆర్ ఓన్లీ అవర్ గాడెస్ట్ అని చెప్తే నాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయి. ఐ కుడెంట్ లైక్ అండర్స్టాండ్ వాట్ ఈస్ వార్. అప్పటి నుంచి నేను అమ్మవారిని నమ్మడం స్టార్ట్ చేశాను. నువ్వు ఉన్నావని కదా నీ రూపంలోకి వచ్చింది. అండ్ ఎంతమందికి అందరు వైవిజయ్ గారి కజిన్ వచ్చింది, వాళ్ళ కేఆర్ విజయ్ గారి కజిన్ వచ్చింది, వాళ్ళ నీస్ అంట అని అందరూ రాస్తూ ఉన్నారు. కానీ అప్పుడు మనకి చెప్పుకోవడానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి లేదు. అంటే అప్పుడు ఎవరు ఏంటి అని అంటే, కేఆర్ విజయ్ గారు ఎవరు తెలుసా అని అందరూ చెప్పి ఆవిడే అడ్రస్. సో అలాంటిది ఆవిడతో పోల్చి నాకు ఇంత మంచి ఇది ఇచ్చారా, ఇంత మంచి క్యారెక్టరా అంటే నిజంగా తల్లి ఉన్నట్టుగా, నేను ఏ జన్మలో ఏ అదృశ్యం చేసుకున్నాను ఆ రూపం నాకు వచ్చి ఉంటుంది కదా అని ఒక బిలీఫ్తో ఈరోజు కూడా నేను ఆవిడ నమ్ముతారు అమ్మవారు, డెఫినెట్గా నమ్ముతా. అండ్ ఆల్సో ఐ థింక్ మీరు తిరుమల కూడా వెళ్తూ ఉంటారు తరచు, తిరుమల కొండ. ఎస్, మీతోనే వెళ్ళాను కదా, నడుచుకుంటూ వెళ్ళాను. ఒకసారి మా స్టాఫ్ అందరిని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాలని కోరిక అనమాట నాకు. మామూలు దర్శనాలకైతే ఎప్పుడు చాలాసార్లు వెళ్ళాను. ఒకసారి రాఘవేంద్ర రావు గారు వాళ్ళ సీరియల్ చేసేటప్పుడు ఆయన కపుల్స్ వెళ్ళాలి, ఇద్దరు మొగుడు పిల్లలు వెళ్ళాలి. ఒకసారి సడన్గా ఆయన ఫోన్ చేశారు,
రాఘవేంద్రరావు గారు ఫోన్ చేయడం నాకు నేను టెన్షన్ పడుతూ సార్ 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 చెప్పండి సార్ అంటున్నా. మీ వారు ఉన్నారమ్మా ఇంట్లో అన్నారు. ఉన్నారు సార్ అంటే ఒకసారి ఇస్తావా మాట్లాడతానంటే సార్ ఆయన చాలా మొహమాటం, మా వారు మాట్లాడరు, ముందుకు రారు, కెమెరా ముందు రారు, ఎవరితో మాట్లాడరు. సార్ ఆయన కొంచెం మొహమాట పర్లేదు చెప్పండి సార్ ఏంటంటే ఇలా వాళ్ళు టీటీడీ వాళ్ళు రమ్మన్నారమ్మా, కపుల్స్ పిలుస్తున్నారు, మరి మా ఆదిపరాశక్తి నువ్వే కదా దాని క్యారెక్టర్ చేశాను అనమాట. సో మా ఆదిపరాశక్తిని నేను పంపించాలి కదా, మా ఆదిపరాశక్తినే నన్ను రమ్మన్నారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రమ్మన్నారు, నేను వెళ్ళను, నా ఆదిపరాశక్తిని వాళ్ళ ఆయన్ని ఇద్దరిని పంపించాలని. ఆయన వెళ్తారా మరి నమ్ముతారంటే నమ్ముతారు సార్, అలా ఏం కాదు, కానీ వస్తారో రారో తెలియదు, ఒకసారి కనుక్కుంటానండి అంటే లేదు లేదు నువ్వు ఫోన్ నేను మాట్లాడతా అన్నారు. ఆయన అంటే అంటున్నారు, ఆయన బతుకురు అని నేను సార్ నమస్తే సార్ అని ఆయన మాట్లాడుతున్నా. దేఖో आप जाना है సార్ ठीक है ना, ఆయన హిందీలో మాట్లాడు ठीक है ఓకే సార్ అని నేను చెప్పాను. अरे क्या जी ऐसा लेगा के दे देते फोन आप मेरे को, अरे अरे फिर पूछ रहे मैं क्या बोलती हूँ उनको, बोल के नहीं है बोल देना था घर में, कैसा बोलते घर में आप घर में చేయనా అన్నాను నేను. అని అంటే ఇప్పుడు వెళ్ళాలంటే ఇట్లా నాకు డీటెయిల్స్ వెళ్ళి సడన్ చెప్తున్నా, నాకు తెలియదా, మనీ ఆత యూ టేక్ యువర్ కిడ్స్ అండ్ గో, ఆర్ ఎవరైనా తీసుకెళ్ళి నేను రాను అన్నారు. సార్ రానంటున్నారు కదా అని ఊరుకున్నాను. తర్వాత ఏమైందో తెలియదు. ఆఫ్టర్ 2 days వాళ్ళ మేనేజర్స్ కాల్ చేశారు, టికెట్స్ బుక్ చేయాలమ్మా మిమ్మల్ని పిలుస్తున్నారు అంటుంటే క్యాజీ వాళ్ళకి బార్ బోల్ రే కపుల్స్ జానా కతేనైతే మరి ఎవరైనా తీసుకొని వెళ్ళేదాన్ని, కపుల్స్ రావాలంటున్నారు అని అంటే ఆయన ఆలోచించి సరే ఠీకే దేఖో ఓకే బోలో అని అంటే ఓకే చెప్పి బుక్ చేశారు. ఆ రోజుల్లో టీటీడీ ఛానల్కి అందరు సీరియల్స్ చేస్తున్నారు. సో అందరు ఎవరెవరైతే సీరియల్స్ చేస్తున్నారో ఆ సీరియల్స్ చేసే వాళ్ళందరూ డైరెక్టర్ వాళ్ళ వైఫ్ లేకపోతే ప్రొడ్యూసర్ వాళ్ళ వైఫ్ అలా వస్తూ ఉన్నారు. రాఘవేంద్రరావు గారి తరఫు నుంచి నేను మా వారు వెళ్ళామన్నమాట. సో వాళ్ళందరికీ అంతమందిలో వాళ్ళ ఫోకస్ అమ్మవారు వచ్చిందని ఉంది, కానీ ఇంకెవ్వరిని వాళ్ళు అంత ఇదిగా చూడలేదు. ఫస్ట్ టైం నేను తిరుపతి దేవస్థానానికి వెళ్ళాం, అప్పుడు ఇంత క్యూ ఈ హడావుడి అంత లేదు. డైరెక్ట్గా గర్భగుడిలో కూర్చోపెట్టి మా ఇద్దరు దంపతులకు పూజలు చేశారు. ఐ వాజ్ లైక్, అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉంటే ఆ పుణ్యం కలిగింది మా ఇద్దరికి. నమ్మని ఒక వ్యక్తి అంటే నమ్మరంటే ఆయన ఎప్పుడు వెళ్ళలేదు, ఆయనకి తెలియదు, ఎవరిలో కలవరు, అలాంటి ఒక మనిషి వచ్చి నాతో పాటు మేము కూర్చొని అక్కడ పూజలు చేయించుకోవడం అంటే ఏ జన్మలు చేసుకున్న పుణ్యం కదా అది. అక్కడ కూర్చోపెట్టి వాళ్ళు గర్భగుడిలో కూర్చోపెట్టడం ఏంటి, అక్కడ నుంచి మళ్ళీ బయట ఒక పెద్ద హాల్ ఉంటుంది, అక్కడ కూర్చోపెట్టి మళ్ళీ ఏదో పూజ చేసి కళ్యాణం లడ్డు అలాంటివి ఏవో ఇచ్చి మాకు చేసి పంపించారు. ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. సో మీ వారు నిజంగా ఐ మీన్ మీకు ఇచ్చిన సపోర్ట్కి ఇద్దరికి వచ్చిన ఆఫ్ కోర్స్ బ్లెస్సింగ్ అండ్ అవకాశం అదొక గొప్ప విషయం. మీ వారు మీకు ఇచ్చిన సపోర్ట్ కూడా చాలా అద్భుతం. నో డౌట్ ఈజ్ 100% సపోర్టివ్. 100 ఈ విషయంలో వద్దని మాత్రం అనరు. అంటే ఒక 2 సార్లు చెప్తే నేను 3వ సారి చెప్తే మాత్రం హీ విల్ లిసన్. అలా అని ఇది కాదు ఈ నైజానా ఏ నై కన్నా అని మాత్రం అనరు, ఆయన అనరు అస్సలు. చాలా గొప్ప విషయం, అంటే అంత సపోర్టివ్ భర్త ఉండడం. yes without him, without my in-laws I am nothing. Of course you all deserve all that and more, అంటే for the kind of person you are. But ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సనా, అసలు మనం అనిపిస్తుంటే మీ ఫ్యామిలీని చూస్తుంటే మీ ఆలోచన పద్ధతిని అంతా ఒకటే కదా. ఎస్ నేను రీసెంట్గా ఒకే ఒక దైవం, ఇట్స్ ద సేమ్ గాడ్. ఇప్పుడు నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ నా బాగా పాపులర్ అయింది. సమీరా మా డాటర్ ఇన్ లా ఛానల్ పాపులర్ అయింది, తబస్సు మా డాటర్ ఛానల్ కూడా పాపులర్ అయింది. దాంట్లో నాకు మా ఇంటికి ఒక ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు స్వీట్స్ పంపిస్తారు కదా నార్మల్గా. చూసాను, అది చూసారా? పోస్ట్ చూసారు, ఓకే. సో అది పంపించారు. నేను అది వినాయకుడిని పక్కన పెట్టాను అలా. పూజలు అవి చేయడం కాదు కానీ పెట్టాను, అంటే అది వినాయకుడు కదా అని పక్కన పెట్టాను. 3 days అయిపోయింది. అయ్యో 3 days అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలని మా పని మనిషి చూస్తూ అమ్మా మీరు దీన్ని నిమజ్జన చేస్తారా ఎట్లా చేస్తారా అని అడిగాను. మేము రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయ్యాం, సో అక్కడ మాకు తొట్టిలు అవన్నీ లేదు పెట్టుకోవడానికి. ఏం చేయాలంటే అది మరి సొసైటీలో కిందగా వినాయకుడు ఉన్నాడు కదా, తీసుకెళ్ళి పెడితే తీసుకెళ్ళిపోతారు వాళ్ళు అని అంటే సరే అనేసి ఒక మంచి వీడియో తీసి అది తీసుకెళ్ళి పెట్టి నేను అది చేసి నేను మాట్లాడాను. దానికి యాజ్ ఇట్ ఈస్ నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. కాబట్టి నాకు నా యూట్యూబ్ ఛానల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే 99.9% పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. ఎక్కడో 0.1 ఎప్పుడో ఒకసారి నెగిటివ్ అంటే అంటే ఏ ఫ్యామిలీ అంతా ఛానల్స్ ఓపెన్ చేశారా ఏం సోది చెప్తున్నా అన్నట్టే ఉంటుంది వాళ్ళకి. అంటే వెరీ వెరీ రేర్ ఆఫ్ ది రేర్, బట్ 99.9% అందరు పాజిటివే. కానీ దీనికి
ఒక 1% ఎక్స్ట్రా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, లైక్ ఫ్రమ్ మై కాస్ట్, ఫ్రమ్ మై రిలీజన్. అంటే ఏంటంటే आप श्री कर रहे, ये कबूल नहीं है, आप ये नहीं करना, वो नहीं करना. నేను ఆ వీడియో ఎండ్లో ఒకటే మాట చెప్పాను, ఇది ఎందుకు చేసి చూపిస్తున్నానంటే గాడ్ ఈజ్ వన్. అది ఏ గాడ్ అయినా కావచ్చు. ఇప్పుడు నేను అల్లాని నమ్ముతున్నా, నేను అల్లాని ప్రే చేస్తాను, నమాజులు చేస్తాను, అన్నీ చేస్తాను. దట్ డజంట్ మీన్ ఇప్పుడు నేను వినాయకుడిని వెళ్ళి పెడితే చాలా పెద్ద తప్పు చేసేసినట్ట. అది ఎక్కడైనా ఖురాన్లో రాసుందా? నాకు తెలియదు. రాసుందా లేదా నిజంగా నాకు ఫుల్ డీటెయిల్ ఆఫ్ ఖురాన్ నేను చదవలేదు కాబట్టి నాకు తెలియదు. నార్మల్గా చదివాను, నాకు తెలియదు. ఐ బిలీవ్ మీ మనసుకి కరెక్ట్గా అనిపించింది, నాకు మనసు కరెక్ట్ అనిపించింది, నేను చేశాను. బొట్టు ఎందుకండి పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకొని వెళ్తారు ఏంటి, అద్భుత్ గలత్ కామ్ కరంటే ఈ ప్రొఫెషన్లో ఏదైతే నేను చేస్తున్నానో ఆ ప్రొఫెషన్లో మీరు కావాలంటే పెట్టుకోండి, మీకు షూటింగ్ చేసినప్పుడు పెట్టుకోండి, బయట మాత్రం పెట్టుకోండి. ఏ ప్రొఫెషన్లో మాత్రం పెట్టుకొని డబ్బులు ఎర్న్ చేయాలి, పెట్టుకోవాలి. కానీ ఇది పెట్టుకోవద్దా? నేను ఒక పూజకి వెళ్తున్నా, ఒక వరలక్ష్మి వ్రతంకి వెళ్ళాను, ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఏం చేస్తాను, బొట్టు పెట్టుకొని వెళ్తాను, నాకు నచ్చుతుంది, నాకు ఇష్టం, నేను వెళ్ళాను. ఈరోజు పెట్టుకొని రాలేదు, ఈ డ్రెస్ మీద అవసరం లేదేమో అనిపించింది, పెట్టుకోలేదు, అది నా ఇష్టం. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంత ప్రాబ్లమ్స్ వస్తాయా? బొట్టు పెట్టుకోకపోతే ఇంత ప్రాబ్లమ్సా? హౌ క్లీన్ యువర్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్, హౌ గుడ్ యు ఆర్ అనేది ఇంపార్టెంట్, వాట్ పాజిటివ్ యువర్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఇక్కడే నాకు దేవుడు ఉన్నాడని కళ్ళు మూసి నేను గట్టిగా ప్రే చేస్తే ఇక్కడే నాకు దేవుడు ఉన్నాడు. హౌ ఫేత్ఫుల్ యు ఆర్ టు యువర్ సెల్ఫ్, ఎంత నమ్మకంతో మీరు మొక్కుతారనేది ఇంపార్టెంట్, కానీ ఏ దేవుడిని మొక్కుతున్నారనేది ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ కూర్చొని మొక్కినా, ఏ దేవుడిని మొక్కినా ఎంత నమ్మకంతో మొక్కుతారు, మీ నమ్మకం ఏంటి, మీ బిలీఫ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. కానీ ఈ దేవుడిని మొక్కితే తప్పు, ఆ దేవుడిని మొక్కితే తప్పు, ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు కాదు. ఫర్ మీ గాడ్ ఈజ్ వన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ వన్నెస్. వన్నెస్ ఆఫ్ గాడ్. అండ్ ఇఫ్ యూ డోంట్ డూ దిస్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్, పొలిటికల్ లెవెల్లో చాలా పెద్ద క్లాషెస్ వస్తాయి. అవును, టు బీ ఫ్రాంక్, మనం అందరం ఎప్పుడు ఈ కాస్ట్ రిలీజన్ గురించి మాట్లాడుకోమే. అవును, మనం రోజు కలిసిమెలిసి ఉంటున్నాం, మా ఇంటికి వస్తారు కొందరు. మేము రోజా ఉన్నప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు నాతో పాటు రోజా ఉంటారు, నమాజ్ చదువుతే అరే అంబి ఆతే హమారకు బోలో అంటారు. అరే మీరు ఈ బుక్ చదువుతున్నారా, దీంట్లో వర్సెస్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటుంది, ఇది చదవండి, ఇది చదివితే మంచిదంటే వాళ్ళు చదువుతారు, వాళ్ళది ఏమైనా ఉంటే నేను చదువుతాను. అంతేగాని మనకి ఏం లేవు. పొలిటికల్ లెవెల్, వెన్ యూ కమ్ టు ద హయ్యర్ లెవెల్, దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ దిస్ డిఫరెన్సెస్. అంటే జరిగింది పాస్ట్లో ఇలా జరిగిందా, ఎవరు చేశారా, ఏంటా, ఎందుకు, ఇప్పుడు ఏంటి, హౌ ట్రూత్ఫుల్ యు ఆర్, హౌ మింగిల్ యు ఆర్, హౌ గుడ్ యు ఆర్, వి ఆల్ ఆర్ వన్. అండ్ మనం గ్రౌండ్ లెవెల్ నుంచి చేంజ్ అవ్వకపోతే హయ్యర్ లెవెల్ వరకు ఇది మారదు. కొట్టుకొని చేస్తాం అందరం, అది అవసరమా మనకి? ఎవరో బెనిఫిట్స్ అవ్వడానికి మనం ఎందుకు బలి అవ్వాలి? అదే కదా హాయిగా ఉండే జీవితం, హాయిగా తిని మనం కలిసి ఉండాలి. కానీ మన జీవితంలో వాళ్ళ కోసం మనం ఎందుకు అట్లాడుకుంటున్నాం అనేది నా క్వశ్చన్. చాలా మోస్ట్ బ్రిలియంట్ మెసేజ్ ఇవాళ ఈ విషయం చెప్పడం, పంచుకోవడం మొన్న జరిగిన వినాయక చవితి తాలూకు. బికాజ్ చాలా మందికి మెసేజ్ వెళ్ళాలి. పీపుల్ షుడ్